బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచారు, సజీవుడి గురించారు తండ్రి. ఈరోజు స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్ ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరుచుకునే అవకాశాలు మా అందరికి ప్రసాదించినందుకు స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరము మీ ద్వారా నిర్మించబడ్డామని, మీ పోలుకులో మమ్మల్ని తయారు చేసి తల్లి గర్భంలో మాకు రూపాన్నిచ్చి మరి ఈ భూమి మీద మేము బ్రతకడానికి సమస్తమును సృష్టించిన సృష్టికర్తని మిమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్కరూ మీ సన్నిధికి రాగలిగిన స్థితిని దయచేయండి. మమ్మల్ని పుట్టించిన దేవుడు ఎవరని వెతికి మరి తండ్రి ఈ సన్నిధానంలో తమ జీవితాలు మీకు అనుకూలంగా జీవింపజేయడానికి సహాయం దయచేయండి. మేము అనుసరిస్తున్న లోకం మాయ, మా జీవితం తండ్రి బ్రహ్మంలోనే వెళుతుంది. వాస్తవమైన జీవితం క్రీస్తులో బ్రతికే జీవితం, ఆ బ్రతుకును కొనసాగింపజేసేది మరి తండ్రి ఆ బ్రతుకులో నడిపించేది మీ వాక్యం ఒకటి. అటువంటి ధన్యకరమైన మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు తెలియపరుస్తాం. మరి వింటున్న ఈ మాటల ద్వారా ప్రతి కుటుంబం వెలిగింపబడడానికి, ప్రతి ఒక్కరూ ఆలోచించి తండ్రి భక్తి వినయాలతో మీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. దేవా, మీ చిత్తం లేకపోతే మేము ఏది అనుభవించలేము, పొందలేము గనక మీ సన్నిధికి రావాలన్న సంకల్పం మీది. మీ మాటలు విని ఆసక్తి కలిగిన హృదయాలు ఏర్పరిచేవారు మీరు. కాబట్టి మాకు ఇచ్చిన ఈ సమయమును సద్వినియోగం చేసుకుని చూడగా జ్ఞానముతో మా హృదయాలు మీ మాటల ద్వారా నింపండి. ఆయా ప్రాంతాల్లో మరి లైవ్ ద్వారా వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వింటుండగా మీ మాటలు గ్రహించుకునే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మీ మాటలో ఉన్న సారాంశమును, సత్యమును ఆలోచించి తండ్రి మీ వాక్యానుసారంగా బ్రతకగలిగిన భాగ్యాలు ఇవ్వండి. మీ వాక్యాన్ని చెప్పే ధన్యత మాకిచ్చినందుకు మేము సద్వినియోగం చేసుకుంటూ మరి తండ్రి మాకిచ్చిన పనులు నమ్మకంగా ఉంటూ లోబడుతూ ప్రయాసపడగలిగిన ఆసక్తికరమైన మరి పనిని మాకు అనుగ్రహించండి. మరి మీ వాక్యాన్ని వివరించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును, సహకారాన్ని, జ్ఞానమును మగ్గమని, మీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు ప్రసాదించమని, ప్రతి విధమైన అల్లరను, శబ్దాలను దూరపరిచి ఈ సన్నిధిలో వినయ విధేయతలతో మీ వాక్యాన్ని మీకు మహిమ తేగలిగిన జీవితాలు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నామ తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. దేవుని కృపను బట్టి ఎన్నో సంగతులు మనం వింటాం. ఎన్నో సంగతులు దేవుడు వాక్యం ద్వారా మనందరికీ నేర్పిస్తున్నాడు. మనం వినే ప్రతి మాట ఆత్మీయంగా దేవునిలో మనల్ని స్థిరపరచాలి. కాబట్టి మరి దేవుల్లో స్థిరపడిన జీవితాలు, దేవుని వాక్యాన్ని వినే జీవితాలు ధన్యకరమైనవని వాక్యం చెబుతుంది. లోకాన్ని అనుసరించే వారికి, దేవుని అనుసరించే వారికి తేడా ఏంటంటే ఈ మాటలో మనం చదువుతాం. ధన్యులైన ప్రజలు ఎవరు అని ఒక అంశాన్ని మనం నేర్చుకుంటాం. కీర్తనల గ్రంథంలో దావీదు గారి ద్వారా తెలియపరుస్తున్న ఈ మాటల్ని మనం ఒకసారి నేర్చుకొని మన జీవితాలను కూడా బలపరుచుకుంటాం. 106వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుతాం. న్యాయము ననుసరించువారు ఎల్ల వేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. ఎవరు ధన్యులట? న్యాయమును అనుసరించువారు ఎల్ల వేళల నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులట. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టి. ఎల్ల వేళల న్యాయమును అనుసరించాలట. మనం నీతిని అనుసరించి నడిస్తే దేవుడి దృష్టిలో మనం ఏమవుతామంట? ధన్యులు. ఒకటి, న్యాయాన్ని అనుసరించాలి. 2, ఎప్పుడు నీతిని జరిగిస్తూ ఉండాలి. దేవుని ప్రజలు చేయవలసిన లక్షణాలు ఇది. ఓకేనా? మనము ఒక మాట చదువుతాం. ఇదే కీర్తనల గ్రంథంలో 15వ అధ్యాయంలోనికి కూడా మనం వెళ్తాం.
చూడండి 15వ అధ్యాయము కీర్తన గ్రంథం 3వ వచనాన్ని 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఏ ప్రవర్తన ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన ఎవరికి ఉంటది అమ్మా? మీకు అర్థమవుతుందా? యథార్థమైన ప్రవర్తన ఎలాగ ఎవరికి ఉంటదంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారంగా జీవించేవారు, అంటే దేవుని సన్నిధానంలో బ్రతికేవారు యథార్థవంతులు. చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి అమ్మా కాదండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. ఓకే, ఇందాకేం చెప్పాడు కీర్తనలో? ఎల్లవేళ నీతిని జరిగించాలి, అంతేనా? ఎల్లవేళ నీతిని జరిగించేవారు ధన్యులు అన్నారు. అప్పుడు నీతిని జరిగించాలంటే ఏం చేయాలి? నీతిని జరిగించాలంటే నీతిని అనుసరించాలి. ఓకేనా? నీతిని అనుసరించగలిగితే, నీతిని అనుసరించడం అంటే అర్థం ఏంటి? నీతి ఎక్కడ దొరుకుతుందో, నీతి ఏంటో తెలుసుకొని నేర్చుకోవాలి, అప్పుడు అనుసరించగలం. ఓకేనా? అందుకని అన్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి. ఇందాకేమన్నాడు? న్యాయమును అనుసరించు అన్నాడు. అదే 106వ కీర్తనలో. ఓకేనా? అంటే న్యాయమును అనుసరించువారు యథార్థవంతులు అన్నమాట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలకాలని. అంటే మన జీవితంలో న్యాయం ఉంటే మనం చేసే పనులు, మన ఆలోచనలో న్యాయాన్ని వెతుక్కోవాలి. మనం నీతిని అనుసరించాలి. అవినీతి పరులుగా ఉండకూడదు, అన్యాయంగా మనం బ్రతకూడదు. న్యాయమును అనుసరించాలి, నీతిని కలిగి ఉండాలి. వారు దేవుని ప్రజలు, వారు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండగలరు. ఎవరైతే ఈ లక్షణాలతో బ్రతుకుతారో హృదయపూర్వకంగా ఏం చేస్తారంట? నిజం పలుకుతారంట. అర్థం ఏంటి తెలుసా? సత్యం పలుకుతారన్నమాట. అంటే యథార్థత లేకపోయినా, నీతిని అనుసరించకపోయినా సత్యాన్ని పలికే అవకాశం లేదు. నిజం పలుకుతారంటే నిజానికి వ్యతిరేకమైనది ఏది? అబద్ధం. ఇప్పుడు బోధ కూడా ఎలా ఉంది? అబద్ధ బోధ. కారణం ఏంటి? యథార్థమైన ప్రవర్తన వాక్యంలో లేదు. ఆ వాక్యం ఏంటో నీతి ఏంటో తెలుసుకోలేదు, నీతి వాక్యాలు నేర్చుకోలేదు కనుక, నేర్చుకున్నది అబద్ధ బోధే కనుక జీవితం ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. ఇప్పుడు నోట్లో నుంచి ఏం వస్తుంది? అబద్ధమే వస్తుంది. ఒకవేళ నిజం నేర్చుకుంటే, నిజంలో బలపడితే, సత్యం అర్థమైతే మనం ఏం పలుకుతాం? సత్యాన్ని పలుకుతాం ఎదుటి వారితో. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతాం. 4వ అధ్యాయము 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవులమై. ఎవరు మనము అంటే? ఎవరు మనము అంటే? అపొస్తలుడైన పౌలు క్రీస్తులో చేర్చబడిన పరిశుద్ధులతో మాట్లాడబడతాడు. అంటే సంఘములో ఉన్న వారితో మాట్లాడతాడు. సంఘములో ఉన్న వారితో అవయవాలని పోల్చి మాట్లాడు మనము అని అన్నాడు. అంటే సంఘములో విశ్వాసులే కాదు, ఎవరు కూడా ఉన్నారో? పౌలు ఉన్నాడు. అందుకనే ఆ క్రీస్తు సంఘములో అవయవంగా పౌలు ఉన్నారు కాబట్టి, అవయవంగా ఆ ఎఫెసీలో ఉన్న సంఘం చేర్చబడ్డది కాబట్టి మనము అని మాట్లాడుతున్నాడు. ఓకేనా? మనము ఒకరికి ఒకరు అవయవమై ఉన్నాము గనుక. చూడండి, మీరు అబద్ధమాడుట అది అంటే ఇప్పుడు అవయవాలుగా లేని వారు ఎలా ఉన్నారు? అబద్ధం ఆడుతున్నారు. అంటే అవయవాలు ఎక్కడున్నాయి? క్రీస్తు శరీరం అనే సంఘంలో. ఓకేనా? అంటే ఇప్పుడు సంఘానికి వెలుపల ఉన్న వారిలో ఏముంది? అబద్ధం ఉంది. ఇప్పుడు మీరు అవయవాలుగా క్రీస్తు శరీరంలో ఉన్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలి? మీరు అబద్ధం ఆడడం మానాలి. ఒకవేళ లోకంలో నేర్చుకుంటే కనుక, సంఘంలోనికి వచ్చారు కనుక ఏం మాట్లాడాలి? నిజం మాట్లాడాలి. ఇప్పుడు అబద్ధం మాట్లాడకూడదు అన్నాడంటే ఏం మాట్లాడాలి? నిజం మాట్లాడాలి. ఇంకో విషయం చెప్పిన, లోక విషయాలే మాట్లాడుకోవడం నేర్చుకున్నారు అప్పుడు దాకా. ఇప్పుడు సంఘంలోకి వచ్చాక ఏ విషయాలు మాట్లాడాలి? సంఘ విషయాలంటే ఏంటి? వాక్యం మాట్లాడాలి. ఒక సహోదరుడు సహోదరి కలిస్తే
ప్రభువుని గురించి తర్కించుకోవాలంట, బోధన గురించి మాట్లాడాలంట. అది నిజం. వాక్యం కాకుండా ఎన్ని చెప్పుకున్నా అది నిజం కాదు. ఓకేనా? అందుకనే మనము ఒకరికి ఒకరు. ఇప్పుడు పౌలు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? నిజం మాట్లాడుతున్నాడు. నిజం ఏంటి? ప్రభు బోధ, క్రీస్తు అప్పగించిన సత్యాన్ని మాట్లాడుతున్నాడు, సరి చేస్తున్నాడు. అంటే వాక్యం జీవితాన్ని సరి చేస్తుంది కాబట్టి నిజం మాట్లాడండి అని అన్నాడు. మన మాటల్లో అబద్ధం ఉండొచ్చు, వాక్యములు ఏముండదు, అబద్ధం ఉండదు. ఓకేనా? ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే. సత్యం అనగేంటి? వాక్యమే సత్యమని యోహాను 17:17 తెలుసు. ఇప్పుడు సత్యం మాట్లాడమన్నాడు కదా. మీరు ఒకరికొకరు శరీరంలో అవయవాలు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. ఇప్పుడు సత్యం మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? వాక్యం మాట్లాడాలి. ఇంకో విషయం చెప్పనా, వాక్యం మాట్లాడాలంటే నేర్చుకోవాలి కదా. ఓకేనా? ఇప్పుడు సంఘానికి రావడం వల్ల వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు వాక్యం నేర్చుకున్న వారు ఏం మాట్లాడతారు? వాక్యం మాట్లాడతారు. ఇప్పుడు సహోదరులతో ఉన్న లోక విషయాలు మాట్లాడుతున్నారంటే వాక్యం దగ్గర ఉంటున్న దగ్గర వాక్యం నేర్చుకుంటుంది. ఆ వచనాలను చదువుతలేదు కాబట్టి మనకి జ్ఞాపకం వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు హృదయం నిండిన దానితో నోరు పలికను అన్నాడు. హృదయంలో ఏముండాలి ఇప్పుడు? అంతే కదా, వాక్యం ఉంటేనే కదా వాక్యం మాట్లాడతాం. ఎన్ని మాట్లాడినా ఉండే పరిశుద్ధుడు ఏం చేస్తాడు? విశ్వాసం ఏం చేస్తాడు? ఏదో విధంగా వాక్యం వైపు మళ్ళీస్తాడు. అది అందుకనే మీరు ఒకరికొకరు అవయవాలో అబద్ధాలు మాట్లాడకూడదు, సత్యాన్ని మాట్లాడు. ఇప్పుడు మనమెవరు? మనం కూడా అవయవాలమే. మనం ఏం నేర్చుకుంటాం? వాక్యం నేర్చుకుంటున్నాం. మరి మన హృదయంలో వాక్యం ఉంటే మనం కూడా తోటి వారితో ఏం మాట్లాడాలి? ఇప్పుడు వాక్యం మాట్లాడినప్పుడు మన జీవితాన్ని అపార్థం ఎందుకు చేసుకుంటారు ఎదుటి వారు? వాక్యం పక్కనెట్టి సొంత విషయాలు మాట్లాడితే, ఎదుటి వారి విషయాలు మాట్లాడితే, అనవసరమైన విషయాలు మాట్లాడితే మన జీవితాలు కూడా అపార్థం చేసుకుంటాం. అదే వాక్యం మాట్లాడాలనుకో జీవితంలో అంటే ప్రభువులు ఎంత ఎదిగామో ఏం నేర్చుకున్నామో మనం గుర్తిస్తారు ఆత్మీయ. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు కీర్తనలో 15వ కీర్తన 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవాడే అని అన్నాడు. అటు వాడు ఏం చేస్తాడట? నాలికతో. అంటే అర్థం ఏంటంటే సహోదరుల గురించి చెడ్డగా మాట్లాడతాడు. కొండమలు అంటే ఏంటి? సాడీలు, లేనిపోని మాటలు చెప్పడం, అబద్ధాలు కల్పించడం. ఓకేనా? ఒకవేళ మాట్లాడవలసి వస్తే అవసరం అయితే సమస్యను పరిష్కారంగా సలహా ఇస్తారు, లేకపోతే వాక్యంతో సమాధాన పరుస్తారు. అదే కావాలి సహోదరుల గురించి. ఓకేనా? అందుకనే అట్టేవాడు నాలుగుతో కొండెములాడడం, తన చిలికానికి కీడు చేయడం. అంటే అనవసరమైన మాటలు చెప్పడం వల్ల ఏమవుతాయి? జీవితాలు డ్యామేజ్ అవుతాయి. ఓకేనా? ఆ మాటల ద్వారా అది ఒకవేళ సంఘ విశ్వాసులకు మనలో నుంచే ఆ సమస్యలు వస్తాయి కనుక ఇప్పుడు సంఘానికి మానేస్తాం. ఇది తెలుసా? చెప్పను, వాక్యమే నేర్చుకుంటున్నాం, సంఘంలోనే ఎదుగుతున్నాం. మన వలన ఒక విశ్వాసి ఒకవేళ జీవితం సరిదిద్దుకోలేకపోతే, వాళ్ళ జీవితం ఒకవేళ కుటుంబం మన ద్వారా సమస్యలో పెడితే మనం నమ్మగలరా? మనతో పాటు పక్కన కూర్చొని వాక్యం వినగలరా? ఇప్పుడు చిన్న పుచ్చుకొని ఆవిడ నా జీవితాన్ని పాడు చేసింది, లేనిపోని మాటలు మాట్లాడి నా భర్తకి నాకు సమస్య తెచ్చింది, నా బిడ్డల దగ్గర నా జీవితం తప్పుగా మాట్లాడేది, నేను ఆ సహోదరితో వాక్యం ఎలా నేర్చుకోగలను? ఆ సంఘానికి నేను ఎలా వెళ్ళగలను? ఇప్పుడు దేని దూరం చేసుకుంటున్నారు? ప్రభువుని, ప్రభు సంఘాన్ని, ఆ బోధను దూరం చేసుకున్నాం. దానికి కారణం మనం అవ్వకూడదు. అందుకనే కొండలు మానింది. ఒకవేళ లోకంలో ఉండగా అలవాటు చేసుకున్నాం, మనకు అయ్యా అలవాటు లోకం అదే నేర్పింది. ప్రభువులోకి వచ్చాక మార్చుకోవాలి. అప్పుడు దాకా లోక విషయాలతో కూర్చొని నేర్చుకున్నాం కాబట్టి లోక విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు సంఘంలోకి వచ్చాక ఎవరితో కూర్చోవాలి? పరిశుద్ధులతో కూర్చోవాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధులు ఏం మాట్లాడతారు? వాక్యమే మాట్లాడతారు. ఇప్పుడు మనం కూడా ఏం అలవాటు చేసుకుంటే అలాంటితో సహవాసం చేస్తే, అందుకనే జ్ఞాని సులభం చెప్పాడు, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అన్నాడు. జ్ఞానులు ఎక్కడ ఉన్నారు? సంఘంలో ఉన్నారు, లోపల లేరు. ఓకేనా? ఇప్పుడు ఎలా ప్రభువులో వర్తిల్లిన వాడికి దొరికిన భాగ్యం ఏంటి తెలుసా? మొదటి నుంచి చదవండి. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? ప్రశ్న అది. అసలు ఆయన ఆలయంలో ఆయన ముందు నుంచోగలిగిన అర్హత ఎవరికి ఉన్నదని ప్రశ్నించాడు.
దావీదు గారు యెహోవా గుడారములో, ఇప్పుడు చెప్పాలంటే ఆలయములో. నీ కూడా అమ్మా ఇప్పుడు ఆ గుడారం తర్వాత ఆలయం వచ్చింది సొలొమోను కాలంలో. ఇప్పుడు సొలొమోను తర్వాత క్రీస్తు ఏం కట్టాడు? అదే ఆలయము సంఘం అయింది. ఇప్పుడు చెప్పండి, సంఘములో అంతేనా అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? ప్రశ్నే కదా. నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడు ఎవరు అంటే ఇప్పుడు పరిశుద్ధ పర్వతం అంటే యెరూషలేములో పర్వతం మీద దేవాలయం ఉంది, అంతేనా? ఇప్పుడు పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపదగిన వాడు అని అన్నాడు. ఇప్పుడు సంఘంలో ఎవరు నివసింపదగిన వాడు? అమ్మా ఇప్పుడు కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన పర్వతం మీద అన్నాడు, సంఘమే కదా. ఇర్మియా ద్వారా మాట్లాడినా, యెషయా గారి ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనం ఏదని చెప్పాడు? సంఘం రా బాబు అని అన్నాడు. అంటే దీని ముందు ఏది కూడా గొప్పది ఉన్నతమైనది లేదని చెప్పాడు. ఎందుకు తెలుసా? కొండలు ఈ లోపంలోనూ ఉన్నాయి, కానీ ఇది ఆకాశం మహా ఆకాశాల పై ఉండేది సంఘం, ఓకేనా? అంటే పర్వత ప్రతిబింబం. ఆలోచించాలి. అందుకని అన్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడెవడు ప్రశ్నిస్తూ ఇప్పుడు రెండో వచనంలో చెప్తాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలిగితే ఎక్కడ ఉండొచ్చు? అది ఆయన గుడారంలో అతిథిగా ఉండొచ్చు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే అలా యథార్థంగా మనం బ్రతికితే, ఓకేనా? యథార్థమైనది వాక్యం ఒకటేనండి. ఆ వాక్య ప్రకారంగా బ్రతికిన వారు హృదయాలు యథార్థంగా ఉంటాయి, జీవితాలు యథార్థంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆ వాక్యం నీతి మార్గాన్ని చూపిస్తుంది, న్యాయమును అనుసరించడం నేర్పిస్తుంది. మరి మన బ్రతుకులు ఎందుకు పాడు చేసుకుంటాం? మీకు అర్థమవుతుందా? అలా ఎప్పుడైతే నివసించామో ఇప్పుడు ఆయన సంఘంలో మనం ఎవరమని తెలుసా? అతిథులు. అది ఆయన సంఘంలో అతిథులు. ఎంత గొప్ప భాగ్యం! ఆయన పర్వతంలో అంటే ఆయన సంఘంలో మనం నివసించే ధన్యతనిచ్చాడు. దేని వల్ల తెలుసా? యథార్థమైన బ్రతుకులు, నీతిని అనుసరిస్తుంటే. అందుకని అన్నాడు, ఎల్లగాలలో నీతిని జరిగించాలన్నాడు, నిజం పలకాలన్నాడు, ఓకేనా? మనకు అర్థమైంది ఈ మాటలు. ఒకసారి యోహాను సువార్తలో కూడా వెళ్తాం, 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. అంటే ఇప్పుడు ధన్యులైన వారు ఎవరు చెప్పండి? అది నిజం పలుకుతూ వాక్యానుసారంగా సంఘంలో బ్రతుకువారు. యోహాను సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడతారు. ఏ సంగతులు ఎరుగుదురు? అమ్మా మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఏంటి ప్రభు చెప్పిన సంగతులు? 13వ వచనం 14వ వచనం చదువుతాం. 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను, అంటే యేసు ప్రభు మాట్లాడుతాను, ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములను కడిగిన. యేసు ప్రభు ఏం చేశాడు? పాదాలు కడిగాడు. మీరు ఈ పాదాలు కడగకపోతే, మీరు శుద్ధి చేసుకోకపోతే నా పాత్రలో మీకు ఏం లేదన్నాడు? పాలు లేదన్నాడు, ఓకేనా? ఇప్పుడు ప్రభు అంతటి వాడు, బోధకుడు అంతటి వాడు తగ్గించుకుని ఏం చేస్తున్నాడు? శిష్యుడు పాదాలు కలుగుతూ ఆయనకి నడులు కట్టుకున్న తువాలతో తుడుస్తున్నాడు, ఓకేనా? మీరు ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ఏమర్థమైంది? ప్రభు శిష్యులు పాదాలు కడిగాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సంఘంలోకి వచ్చిన విశ్వాసుల పాదాలు సువార్థికుడు కడుగుతాడా? చెప్పండి. వందనాలు చెప్తేనే ఆడగంటే తగ్గిపోతున్నారేమో, వందనాలు చెప్తేనే చెప్పరు, అన్నట్టు కదా. ఇంకా మళ్ళీ ఆలో మేము సమానం అయిపోతామేమో అని పులిపేటను ఎక్కించారు. అదే బలిపెట్టమంటారు కదా సంఘంలోని. సేవకుడు తప్ప ఎవరు రారో విశ్వాసులు రానివ్వరు. మీ పని కాదు, యాజకుల పని అంటారు. వాళ్ళతో సమానం అయిపోతారని. అలాంటి వాడు పాదాలు కడుగుతాడు చెప్పండి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మనల్ని పాదాలు కడుక్కోమని కాదు, యేసు ప్రభు అంతటి వాడు అంత తగ్గించుకున్నాడు. మీకు అలా అర్థమైందా? అంటే పాదశుద్ధి అంటే అర్థం ఏంటి? పాపాలు కడిగాడు, అంతేనా? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? పాపాలు కడగాలి. ఎలా కడగాల? మనం
ప్రభువులా మనం శుద్ధ హృదయమా? ప్రభువుల పరిశుద్ధులమా మనం? కాదు. మనం పరిశుద్ధపరిచింది ఏది? ప్రభు వాక్యం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యం చెప్పాలి, ఆ వాక్యం దగ్గరికి నడిపించాలి. మనం తగ్గించుకోవాలి అవసరం అయితే. వాక్యం చెప్పినప్పుడు తిట్టినా, దూషించినా, మన గురించి చెడ్డ మాటలు పలికినా మనం తగ్గించుకుని ఏం చేయాలి? ఆ సహోదరుని వాక్యం దగ్గరికి నడిపించడానికి సహాయపడాలి. ఇప్పుడు వాక్యంతో మార్చి ప్రభు దగ్గరికి తీసుకొచ్చు. ఆయన నమ్మి బాప్తిసం పొందడానికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాపాలు కడుక్కున్నట్టు. దానికి కారణం ఎవరో? నువ్వు నేనే. ప్రయాసపడ్డాం, బాధ చెప్పాం, వివరించాం, వచ్చాడు, కూర్చున్నాడు, 2-3 నెలలు విన్నాడు, అర్థమైంది, బాప్తిసం పొందాడు. ఇప్పుడు ఆయన క్షమించబడడానికి కారణం ఎవరు? అది అమ్మా. సంఘంలో మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. చూడండి 14-15 వచ్చిన కూడా చదువుతుంది. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని అని యేసు ప్రభు మాదిరి చూపించాడు. గురువుకున్న లక్షణం చూడండి. మరి శిష్యులు ఎంత మాదిరి అవ్వాలి? ఇప్పుడు చెప్తున్నారు 16 వచనంలో, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు, మీకెందుకు గర్వాలని చెప్తుంది. ప్రభువుకి లేని గర్వం మనకెందుకు? దాసుడు యజమానుడి కంటే ఎవరు కాదట. అందుకని మిమ్మల్ని లోకం ద్వేషించే ముందు ఏమని చెప్పాడు? మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుంది లోకం. చెప్పడం లేదు యేసు ప్రభు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని లోకం ద్వేషించినప్పుడు మీరేం చేయాలి? మీకంటే ముందుగా లోకం నన్ను ద్వేషించిందని మీరు గుర్తించాలి. చెప్పడం లేదు యేసు ప్రభు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తుంది. చూడండి, ఒకసారి 15వ అధ్యాయంలోనికి రండి. 15వ అధ్యాయంలో తీసారా? 17 వచ్చిన చదువుతాం. 15వ అధ్యాయము యోహాను సువార్త 17 వచ్చిన. మీరు ఒకరికొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని, ద్వేషించునని కాదు, ద్వేషించేనని మీరు ఎరుగుదురు. అంటే ఇప్పుడు ప్రభు చెప్పాడా లేదా? ప్రభువుని ద్వేషించిందో లేదో లోకం చూసారు లేదా శిష్యులు? కాబట్టి నా సువార్త మీరు ప్రకటించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ద్వేషించినా, దూషించినా మీరేం చేయాలి? బాధపడవలసిన అవసరం లేదు. మా గురువునే ద్వేషించింది లోకం, మమ్మల్ని ఎలా సత్కరిస్తుంది? అంటే ప్రభు జీవితానికి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు చెప్తాడు. మీకంటే ముందుగా లోకము నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు అయిన యెడల లోకము తన వారిని, మీరు లోక సంబంధులకు మిమ్మల్ని ఎప్పుడు లోకం ద్వేషించదో, వ్యతిరేకరించదో. మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీరు ఏ సంబంధాలు కాదు చెప్పాలి. ఏ సంబంధాలు కాదు? లోక సంబంధాలు కాదు. ఏ సంబంధాలు మరి? ప్రభు సంబంధాలు. ప్రభు ఏ సంబంధం అని చెప్పాడు? కాదండి, నేను పైవాడిని, మీరు క్రింది వారని చెప్పాడు యేసు ప్రభు. అవునా? అంటే నేను పరలోక సంబంధిని, మీరు భూ సంబంధులు అని చెప్పాడు. ఇప్పుడు పరలోక సంబంధులుగా తీర్చడానికే ప్రభు వచ్చాడు. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రభు బోధలో నడుచుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక సంబంధులుగా మార్చబడతారు. ప్రభు చెప్పినట్టుగా జీవిస్తేనే పరలోకం నడవగలరు కదా అర్థం. అందుకని ప్రభు వాక్యం నుంచి తప్పిపోకూడదు. ఓకేనా? మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక మాట ఇప్పుడు చదువు 13వ అధ్యాయం ఇప్పుడు రండి. 16 వచ్చిన చదువుతాం. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్తున్నాడు. 13వ అధ్యాయం 16 వచ్చిన. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. చూడండి, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే, పంపిన వాడు ఎవరో అమ్మా? పంపిన వాడు ఎవరో? క్రీస్తు. పంపబడిన వారు ఎవరో? శిష్యులు. ఓకేనా? ఇప్పుడు పంపబడిన వారు అనగానే అక్కడ పుట్టంకేసాడు చూడండి. మూల భాషలో కింద ఉంది. పంపబడిన వారు అన్నాక పుట్టంకి ఉంది. అనగా అపోస్తులుడు. అంటే ఇప్పుడు శిష్యులు అపోస్తులుడు ఎలా అయ్యారు తెలుసా? క్రీస్తు పంపిన విధానం బట్టి. ఓకేనా? అపోస్తులుడు అని అనగా అర్థం ఏంటి తెలుసా? పంపబడిన వారు.
ఎవరి చేత పంపబడిన వారు? క్రీస్తు ద్వారా పంపబడిన వారు. ఓకేనా? ఇప్పుడు అపోస్తలులు ఎవరు? శిష్యులు. 12 మంది అపోస్తలులు. మనం ఎవరమంటే క్రైస్తవులు. అపోస్తలులు అంటే ప్రత్యేకింపబడిన వారు. క్రీస్తు ద్వారా 12 మంది ఏర్పరచబడిన వారు. భూలోకమంతటా రాజ్య సువార్త ప్రకటింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు అన్నమాట. మనం అపోస్తలులు కాదు. ఓకేనా? మనం అపోస్తలులు కాదు. మనం ఎవరు? శిష్యులు, క్రైస్తవులు. అది క్రీస్తులు ధరించిన క్రైస్తవులు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సేవకులు, సేవకురాండ్రులు అపోస్తలులు అని పెట్టుకుంటున్నారు. ప్రతి పేరుకు ముందు సహోదరుడు, బ్రదర్ అంటాం మానేసి, సువార్థికుడు అంటాం మానేసి ఎవరని పెట్టుకున్నారో? అపోస్తలుడు అని పెట్టుకున్నారు. అపోస్తలుడు అన్న పేరు ఆ స్థితి 12 మందికి వర్తించింది తప్ప మనకు వర్తించినది పౌలు అంతటి వాడే. నేను కూడా తక్కిన వారు 12 మంది తర్వాత అపోస్తలుడు అనిపించుకోవడానికి అర్హత లేదా అని ప్రశ్నించాడు. మీకు అర్థమైందా? అంటే మీరు అర్థం చేసుకుంటే 12 మంది కంటే ప్రయాసపడ్డాడు. తక్కిన వాడిగా కడపడే వాడు వచ్చాడు కాబట్టి అపోస్తలుల లెక్కలో చేర్చబడ్డాడు. ఏమా? మనం అపోస్తలుడి ద్వారా నేర్చుకున్నవారు కాబట్టి మనం అపోస్తలుడు కాదు, గుర్తించాలి. ఓకేనా? పంపబడిన వారనగా అర్థం ఏంటి తెలుసా? అపోస్తలుడు. చూడండి, పంపబడిన వాడు తను పంపిన వారి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో. ఇప్పుడు అంటున్నాడు 17 వచ్చి, ఈ సంగతులు ఎవరు ఎరుగుదురు? శిష్యులు ఎరగాలి. చెప్పింది ఎవరికే? శిష్యులకే. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన అది మీరేం ఎరుగున్నారో, నేనేం నేర్పించానో, మీరేం నేర్చుకున్నారో అలా చేస్తే మీరు ధన్యులు అవుతారు. ఏమా? అవునా? తండ్రి ఎదుట క్రీస్తు ఎలా తగ్గించుకున్నాడో, క్రీస్తు ఎదుట అపోస్తలుడు తగ్గించుకున్నారు కాబట్టి ధన్యులయ్యారు. మనం కూడా ఏమవ్వాలి? అపోస్తలుల వల్లే మాదిరిగా ఉంటూ, అపోస్తలుల వల్లే సంఘం కొరకు, సువార్త కొరకు ప్రయాసపడుతూ మనం కూడా ఏమవ్వాలి? తగ్గించుకోవాలి. అప్పుడు మనం కూడా ప్రభు దృష్టికి ఏమవుతాం? అపోస్తలుల వల్లే ధన్యులు అవుతాం. ఓకేనా? ఇప్పుడు ధన్యులు అవ్వాలంటే తగ్గించుకోవాలి. ధన్యులు అవ్వాలంటే నీతిని అనుసరించాలి. ధన్యులు అవ్వాలంటే నీతిని జరిగించాలి. న్యాయంగా బ్రతకాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. సహోదరి సహోదరులతో సంఘంలో ఉన్న అవయవం అనేది విశ్వాసులతో ఏం మాట్లాడాలి? సత్యం మాట్లాడాలి. వారు ధన్యులు. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము ఏం చేయాలట? మేలు చేయట యందు విసుగక యుందాము. పౌలు చెప్తున్నాడు, మేలు చేయడంలో ఏది రాకూడదట? విసుగు రాకూడదు. అంటే ఇప్పుడు సత్యం చెప్పడం మేలా కీడా? సహోదరుని ప్రేమించడం మేలా కీడా? మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్రేమతో సత్యములో బలపరచాలి, ద్వేషంతో కాదు, పగతో కాదు. ఓకేనా? అందుకని ఇక్కడ అన్నాడు ఏమని? 9వ, మనము మేలు చేయదు విసుక కలిగి. అంటే వాక్యం చెప్పినది చేయడమే మేలు. ఆ వాక్యం చెప్పినది చేయడంలో, వాక్య ప్రకారంగా బ్రతకడంలో మనం విసుగుపోకూడదండి. సంఘ కార్యాలు విసుగుదల రాకూడదు. విసుగక యుద్ధము మనము అలయక మేలు చేసిమని తగిన కాల్మందు పంట కోయదు. సంఘం కొరకు పాటు పడితే, సంఘం కొరకు ప్రయాసపడితే ఏముందంట? పంట ఉంది. ఓకేనా? ఇప్పుడు రైతు ఇది ఆకుమల్లు టయ్యం, అవునా? కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దొంగ చేసి ఆకుమరులు వేశారు. అవి ఎదిగిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళా చేనంతా శుభ్రం చేసుకుంటారు, అవునా కదా? అదంతా చదువు చేసుకున్న తర్వాత ఆ ఆకుమల్లు మన పీకి ఆ ఆకుమల్లు ఊడిసే పరిస్థితి వచ్చేలాగా చేను శుభ్రం చేసుకుంటాడు లేదా? చెప్పాలి, అవునా? అంటే ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాడు ఆయన. కొన్ని ఊడిసేసాం, పని అయిపోయిందని ఇంటికాడ ఏమైనా పడుకుంటాడా? ఉదయం సాయంత్రం సేలిగడి రోజు తిరిగితేనే ఉంటాడు.
నీరు అందుతుందా లేదా, మౌనం బ్రతుకుతుందా చేస్తుందా, చూసుకున్నాడా లేదా? మరి ప్రభువు చూసుకోవడం సంఘాన్ని, ఏ విశ్వాసం ఎలా ఉన్నాడని. ఓకేనా? ఇప్పుడు పనివారు చెప్పిన పని చేయాలి లేదా? ఇప్పుడు సంఘంలో ఎవరెలా ఉన్నారో పనివారిగా మనము కూడా అలాగే గుర్తించాలి. ఇప్పుడు అలా ప్రయాసపడి ఆ పైరులు కాపాడుకుంటూ వస్తారా కనుక తగిన కాలంలో ఏం చేస్తున్నాడు? 6 నెలల తర్వాత పంట కోసుకుంటున్నాడు. కష్టపడిన వాడికి సమృద్ధిగా వస్తుంది, నిర్లక్ష్యంగా చేసిన వాడికి సమృద్ధిగా రాదు. పంట వస్తుంది, సమృద్ధిగా రాదు. నష్టపోయాను అని అంటాడు. అర్థం చేసుకో. అలాగే మనం సంఘం కొరకు కూడా కష్టపడితే, ప్రయాసపడితే, అమ్మా వాక్యం చెప్పడంలో, వాక్యం చెప్పించడంలో సహకారంగా ఉండి బలహీనులను సంరక్షిస్తూ ఉంటే, అమ్మా అలా ప్రయాసపడితే మనకు కూడా ఏముందంట? ఆ కష్టానికి తగిన ప్రతిఫలం, పంట, జీవితం అని చెప్పాడు. అందుకని దీనికి ఏం చేయకూడదట? విసుగుపోకూడదు, అలాగ మేలు చేయాలి. అలా మేలు చేసిన అలా మనం కూడా ఏమవుతున్నామో తెలుసా? ధన్యులు. ఓకేనా? అంటే మేలు చేయడం కూడా ధన్యత. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతాం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచుచు నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలను చెయ్యువాడయ్యుండి తన క్రియలలో ధన్యుడను. ఇప్పుడు ధన్యుడు ఎవరట? మరలా చదువుతాం. అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమం. ఏది స్వతంత్రం ఇచ్చేది? అమ్మా స్వతంత్రం ఇచ్చేది ఏది? యోహాను సువార్త. చూడక ఒకసారి యోహాను సువార్త తీసారా? 8వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడట యేసు ప్రభు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఎక్కడ నిలవాలట? వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఒకటే వాక్యమందు నిలిస్తే వచ్చే ధన్యత ఏంటి? చూడండి, శిష్యులు అవుతున్నారట. అంటే ఇప్పుడు ప్రభు శిష్యులు ఎవరు? వాక్యమందు నిలిచిన వారు. నీకు అర్థమవుతుందా? వాక్యమందు నిలిచిన వారు ఎవరట? ప్రభు శిష్యుడు. ఇప్పుడు నిజంగా ఆయనకు శిష్యులుగా వాక్యమందు నిలిస్తే వారు ఏమవుతున్నారట? శిష్యులు అవడమే కాదు, సత్యమును ఏం చేస్తున్నారట? ఇప్పుడు సత్యము గ్రహించారనుకో, ఇందాక ఎఫెసీ పత్రికలో మనం చదువు, మీరు ఒకరికొకరు అవయవాలై ఉన్నారు కనుక ఏం చెప్తారని చెప్పాడు? మీ సహోదరులతో సత్యమే మాట్లాడవలెను, అబద్ధం ఆడకూడదు అని చెప్పాడు. ఇప్పుడు సత్యం చెప్పాలంటే ఏం చేయాలి? వాక్యం అందు నిలిచి ఉండాలి. ఇప్పుడు వాక్యం దగ్గర ఉంటేనే, వాక్యాన్ని చదివితేనే, వాక్యం వింటుంటేనే ఏం గ్రహిస్తున్నాం మనం? ఇప్పుడు సత్యం గ్రహిస్తుంది. అంటే ఇప్పుడు వాక్యం వాస్తవాలను నేర్పిస్తుంది, నిజమేదో వివరిస్తుంది. ఆ నిజం మనం నేర్చుకుంటే నిజంలో లేనుడు కూడా చెప్పాలి. ప్రభు ఎరగని లోకంలోనికే కాదు, వాక్యం దగ్గర ఉండి ఇదే సత్యమని మోసపోయే వాళ్ళు ఎంతమంది లేరు ఇవాళ? వారితో కూడా నిజం చెప్పాలి. అది అర్థం. అందుకని మనం ప్రయాసపడాలి. సంఘం చెప్పడానికే మనం నేర్చుకోవాలి. నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అయ్యుండి సత్యమును గ్రహించారు. అంటే ఇప్పుడు వాక్యంలో లేని శిష్యుడు కాదు. శిష్యులుగా పిలువబడతారు కానీ వారి నిజమైన శిష్యులు కాదు. ఎందుకని? వాక్యం నేర్చుకోరు, వాక్యం మాట్లాడరు. కానీ బైబిల్ అటు క్రైస్తవులుగా చాలా మంది అవుతారు. కాబట్టి నిజముగా శిష్యులుగా ఉన్నవారు ఎవరంటే వాక్యంలో నిలకడగా ఉన్నవారు, సత్యాన్ని అనుసరించి నడుస్తున్నవారు. ఎప్పుడు వాక్యమందు నిలిస్తే, సత్యమును గ్రహిస్తే అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ఏం చేశాడంటే యేసు ప్రభు యూదులతో అన్నాడట.
మీరు నా వాక్యం మంది నిలిస్తే నాకు శిష్యులు అవుతారు. నా శిష్యులు ఏం చేస్తారు? సత్యాన్ని గ్రహిస్తారు. సత్యం అర్థం అవుతే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? పాపములో నుంచి. ఇప్పుడు రండి యాకోబు పత్రిక. ఇప్పుడు 1:25 చదువు. అయితే స్వతంత్రము నుంచి సంపూర్ణమైన ఏంటి నియమం? స్వతంత్రం ఇచ్చేదేది? వాక్యం. ఇప్పుడు నియమం ఏది? వాక్యం. ఇప్పుడు వాక్యంలో ఏమున్నదట? సంపూర్ణత. అది అన్నారు స్వతంత్రము నుంచి సంపూర్ణమైన నియమము. అంటే ఇప్పుడు సంపూర్ణత ఎక్కడుందా? వాక్యం ఉంది. ఇప్పుడు వాక్య ప్రకారంగా బ్రతికినోడికి ఏముంది? పాపం నుంచి సంపూర్ణంగా విమోచన ఉంది. మరి ఇశ్రాయేలుకి సంపూర్ణంగా విమోచన వచ్చిందా? ధర్మశాస్త్రం సంపూర్ణం చేసిందా? కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ఏం చేస్తుంది? క్రైస్తవుల్ని సంపూర్ణంగా చేస్తుంది. ఆ నియమం ఏదంటే వాక్య నియమం. క్రొత్త నిబంధన నియమం. సంపూర్ణ నియమములు తేరి చూడాలట. లేఖనాలను పరిశోధన చేయాలి. తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు చూడాలి. మళ్ళా వాక్యములు ఎలా ఉండాలంట? అందుకే యేసుప్రభు ఏమన్నాడు ఇందాక యోహాను సువార్తలో? నా వాక్యమందు నిలిచిన వారైతే. అది వాక్యం వినడం నేర్చుకోవడం గొప్ప కాదు, నిలబడాలి. మీకు అర్థం? మీరు నేర్చుకున్నది సత్యమండి. మీరు చెప్తున్న క్రీస్తు బైబిల్లో ఉందని వాస్తవం అన్నాను. మరి నువ్వు అబద్ధం ఏమంటున్నావు అంటే ఒప్పుకోవడం కాదు, నువ్వు ఉండాలి. మీరు నేర్చుకునేది రైట్ అని చెప్పడం కాదు. ఎక్కడ ఉండాలి? ఆ రైట్లో నువ్వు ఉండాలి. నువ్వు ఒప్పుకున్నంత మాత్రం గొప్పడు కాదు, తప్పించుకుని నిలబడితే గొప్పడు. అది క్రీస్తు సంఘమే బైబిల్ ఉన్నదని చెప్పుకుంటే కాదు. ఆ సంఘంలో నువ్వు ఉన్నావా? ఆ సంఘంలో నేనుండి వాక్య ప్రకారం నడుస్తున్నామా? ఒకవేళ ఉండి పని చేస్తున్నామా లేదా? అది ఉంటే సరిపోదు. ఏం చేయాలి? పని చేయాలి. ఆ సంఘం ఆ పని ఏంటి? ఆ సత్యం అనేకులకి చెప్పి నడిపించాలి. అది పని. చూడండి, నిలకడగా ఉండువాడెవడో వాడు విని. మరి అది ఉండటం కాదు, నేర్చుకోవడం కాదు. మళ్ళీ ఏం చేయాలంట? విని మర్చిపోకూడదు. మర్చిపోతున్నా కాబట్టి పక్కడికి చెప్తలేదు. ఓకేనా? ఇప్పుడు ఎట్లా గుమ్మం దాటాక మనం మర్చిపోతాం. రాసుకుని ఇంటికి వెళ్ళాక చదివితే మర్చిపోతాం. మా పౌలు ఎలా చెప్పే లేఖనములు అలాగ ఉన్నామో లేవో ఏం చేస్తున్నారు? మరి అలా మీరు నేను చెప్పినప్పుడు పరిశోధన చేయకపోతే ఎలాగ? పౌలంత జ్ఞానం మనకు లేదే, పౌలంత స్థితి మనకు లేదే. వారు చెప్పితేనే బెరయా సంఘంలో ఉన్న వాళ్ళు పరిశోధన చేశారంటే ఇప్పుడు ఏమాత్రం నేర్చుకుని సగం తెలిసి సగం తెలియని మాలాంటి చెప్తే ఇంకెంత పరిశోధన చేయాలంటారు? అవునా కదా? కాబట్టి పరిశోధనలోనే ఫెయిల్యూర్ అయిపోతుంది. మనసు పెట్టకే, పరిశోధన చేయకే మనం ఎక్కడ నిలబడుతున్నామో మనకు అర్థంగా ఉంది. చూడండి, నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలను చెయ్యవాడై ఉండి తన క్రియలలో అంటే తేరు చూడాలి. స్వతంత్రం ఇచ్చిన నియమములు నడవాలి. అంటే అర్థం ఏంటి? నాకు బోధించిన నియమం అదే కాదా? అంటే సరైన సత్యమా కాదు? లేకపోతే ఏం దొరకదు? స్వతంత్రం దొరకదు. ఓకేనా? దేని నుంచి? లోపం నుంచి, పాపం నుంచి. ఓకేనా? మళ్ళా ఏమంటున్నాడు? తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో విని మరచువాడు కాక. ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయండి వాళ్ళ వాక్యం దగ్గర. నిలకడగా ఉండాలి, వినాలి, మరచువాడిగా కాకూడదు. ఎప్పటికప్పుడు లేఖనాలు తేరు చూసుకుంటా ఉండాలి. అక్కడ అన్నాడు మరచువాడు కాక క్రియలను చెయ్యవాడు అయ్యి ఉండి. మళ్ళీ ఏం చేయాలంట? అది ఇన్ని నేర్చుకున్నా నువ్వు చేస్తున్నావా లేదా? పక్కలకి చెప్పడం కాదు. మనం నిలబడ్డామా? లేదు. మనం నిలబడి ఉండాలంట. క్రియలు మనలో కనబడాలంట. క్రియలు లేని విశ్వాసం, ఈయనే చెప్తున్నాడు కదా 2వ అధ్యాయంలో, క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు? కాబట్టి క్రియలు చేయవాడు క్రైస్తవుడు. విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు. విశ్వాసం ఎప్పటి వరకు అమ్మా? నువ్వు విని మారు మనసు పొంది బాప్తిస్మం పొందే వరకు విశ్వాసం అవసరం. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత నీలో ఏం కనబడాలి? క్రియలు. ఇప్పుడు సత్క్రియలు చేస్తే కదా, నీతిని అనుసరిస్తే కదా, సత్యవాక్యములు ఎదిగితే కదా నువ్వు సత్క్రియలు చేయగలవు. ఇప్పుడు క్రియలు ఉన్నాయనుకో నువ్వు మృతమైన వాడు కాదు, బ్రతుకుంటున్నావు అని అర్థం. విశ్వాసమే ఉంది, క్రియలే అనుకో ఆల్రెడీ జీవసేవల్లా ఉన్నట్టు సంఘంలో ఉంది. అర్థమైందంటారా? మీరే కాదు, నేనైనా సరే. కాబట్టి వినడం గొప్ప కాదు,
నేర్చుకోవడం గొప్పది. మనం నిలబడి క్రియలో ఎదగాలి. క్రియలో సంపూర్ణము కాదు. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పాడు ఇందాక 13వ అధ్యాయం 50వ వచనంలో, నీకు మాదిరిగా ఉన్నాను అని అన్నాడు. ఇప్పుడు అపోస్తలులు మాదిరి అయ్యారు లేదా క్రీస్తును అనుసరించి? సంఘానికి మాదిరి. ఇప్పటికీ మీకు నాకు ఆదిమ సంఘాలు మాదిరిగానే ఉన్నాయి క్రొత్త నిబంధనలు. మరి ఇప్పుడు ఇవాళ ఆ సంఘాల బోధలు విని మనము సరి చేయబడి మన ఎదుటి లోకానికి కూడా మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మన ముందు అవిశ్వాసగా బలపడాలనుకున్నవాడు కూడా మాదిరి అవ్వాలి. అది విశ్వాస జీవితం, అది విశ్వాస నియమం. ఓకేనా? అందుకనే స్వతంత్రం ఇచ్చి నియమం ఎంత గొప్పదో చూడండి. ఒక మాట చదువుతాం, ప్రకటన గ్రంథంలోకి వెళ్తాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం తీసారు 14 వచ్చిన ఒకసారి చదువుతాం. 14 వచ్చు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 14 వచ్చు. చూడండి, జీవ వృక్షములకు హక్కు గలవారు ఏముండాలంట? ఇప్పుడు మన ఆస్తి మీద మనకు హక్కు ఉందా లేదా? మన బిడ్డల మీద మనకు హక్కు ఉంటుందా లేదా? మన ధనం మీద మనకు హక్కు ఉంటుందా లేదా? ఇప్పుడు జీవం ఎవరిదే? క్రీస్తుది. అవునా? ఇప్పుడు దాని మీద మనం హక్కు సంపాదించుకోవాలట. ఎక్కడ? సంఘంలో. ఇప్పుడు జీవం మీద మనకు హక్కు కావాలంటే, దేవుని ఆస్తి మీద మనకు హక్కు కావాలంటే ఏం చేయాలి? ఇందాక నుంచి నేర్చుకుంటున్నాం, మనం అన్నీ కూడా ధన్యులు కావాలి. అన్నింటిలో నిలకడగా ఉంటే మనం జీవానికి ఏమవుతామో తెలుసా? హక్కు అంటే అర్థం ఏంటంటే, పరలోకం ఇవ్వడానికి వీడు అర్హుడు అని చెప్పాలి ప్రభు. మీరు మిమ్మల్ని అయినా సరే, నన్ను అయినా సరే. అందుకని అన్నాడు, జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు. అది క్రైస్తవ జీవితం ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితం ఏంటి తెలుసా? మన జీవితాన్ని శుభ్రపరచుకుంటూనే ఉండాలి. మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడు యేసు ప్రభు? తెల్లని వస్త్రాల, మహిమ వస్త్రాలు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన వస్త్రాలు ధరించుకున్నాం. అదే రక్షణ వస్త్రాలు. బాప్తిసం ద్వారా పరిశుద్ధమైన క్రియలు. మంచిగానే మనం పాపం అంటుకోకుండా, లోకాన్ని అనుసరించకుండా, చెడు కార్యంలో బ్రతకుండా ఉండడం కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పటికప్పుడు వాక్యముతో శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనుషులు, మీరే కాదు నేను కూడా అదే శరీరంలో బ్రతుకుతున్నాం, అదే లోకంలో ఉన్నాం. క్రీస్తు దగ్గరికి రాకముందు ఏ లోకాన్ని బట్టి పాడైపోయామో, ఏ లక్షణాలను బట్టి చెడిపోయామో, మరలా అదే శరీరంలో అదే లోకంలో బాప్తిసం తర్వాత కూడా బ్రతుకుతాం. అవునా కదా? కాబట్టి సంఘముల వాక్యానుసారంగా నడవకపోతే, మనం నేర్పించే వాక్యము ద్వారా నీతిని అనుసరించకపోతే, న్యాయంగా బ్రతకపోతే, ఆ వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు సత్క్రియలు ఎంతో ఆసక్తి కలిగిన ప్రజలుగా ఎదగకపోతే మనల్ని మనమే పాడు చేసుకుంటాం. మనకు దేవుడిచ్చిన, ప్రభువు ఇచ్చిన హక్కును దూరం చేసుకుంటాం. కాబట్టి మనకిచ్చిన జీవం సామాన్యమైనది కాదు. ఇప్పటి జీవంలోను రాబో జీవంలోను మేకరమైనది మనకి ఇచ్చాడు. కాబట్టి దాంట్లో హక్కు గలవారు అందరూ ఏమవుతారంట? ధన్యులు అవుతారు. దాని కొరకు ఏం చేయకూడదు? ఇప్పుడు 12-15 వచ్చిన వాళ్ళు చెప్తారో చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నేనుందురు. ఏ వెలుపట? అక్కడ చెప్పాడు, ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు అన్నాడు. ఏ పట్టణం అమ్మా? ఏ పట్టణం అది? పరలోక పట్టణం. పరలోకానికి ప్రతిబింబం ఏది? సంఘం. ఓకేనా? అంటే ఇప్పుడు ఎలాగోలాగా సంఘంలో భూమి మీద బ్రతికేయచ్చు, కానీ పరలోకానికి ప్రవేశించే అవకాశం సరి చేసుకోకపోతే లేదు. ఏమా? అవునే కదా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా బ్రతికినా బాప్తిసం పొంది నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నా, సువార్థికుడికి భయపడకపోతున్నా, వాక్యానికి భయపడకపోయినా జీవితం వెళ్ళిపోతుంది భూమి మీద. మరి పరలోకంలో ప్రవేశింపజేసేవాడు ఎవరు? సువార్థికుడా? కాదే. పరలోకానికి ఎంట్రీ ఇవ్వాలంటే, పరలోకం ప్రవేశించే అర్హత ఇవ్వాలంటే క్రీస్తే నడిపించాలి అక్కడ. ఎందుకంటే పరలోకానికి గుమ్మం ఎవరు తెలుసా? ద్వారం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ప్రవేశించాలంటే ఆయన ఇవ్వాలి హక్కు. ఆ హక్కు ఇవ్వాలంటే 15 వచ్చిన చెప్తుంది ఏమని? కుక్కలను అన్నాడు. కుక్క ఏం చేస్తుందని చెప్పాడు యాకోబు పత్రికలో. అది కుక్క ఏం చేస్తుంది? అదే మరలా పేతురు గారు కూడా చెప్పాడు, కుక్క యొక్క హీనత.
మీకు అర్థమవుతుందా? అందుకనే కుక్కల్లా లోకం వైపు తిరిగిపోయే జీవితం అనుకున్నాం. దేవుడి నుంచి కడగబడి సరిచేయబడ్డాము, మరలాంటి వెళ్ళిపోతే కుక్క బుద్ధి మన బుద్ధి తేడా ఏమి లేదని చెప్పి అందుకని చెప్పడం వల్ల మాంత్రికులు అంటే అర్థమేంటి? ఒకవేళ అటువంటి మంత్ర విద్యలతో మాయలతో బ్రతికాడు లోపల. ఇప్పుడు ప్రభువుని తెలుసుకుని నిజదేవుని వైపు తిరిగాడు, మళ్ళా దాని వైపు తిరగడు. ఓకేనా? మరలా ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికి రాకముందు, ప్రార్థన విలువ తెలియకముందు మనం కూడా పిల్లలకి సేవం వచ్చినా లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా ఆయన ఈ దగ్గరికి వెళ్ళాం. పిల్లలకి ఏదన్నా బలహీనత ఉన్నా ఆ తాళ్ళు ఈ తాళ్ళు కట్టించాం. అంతేనంటారా? అయ్యేనా మంత్ర విద్యలు? ఇప్పుడు మరి ప్రభువులోకి వచ్చా కూడా ఇంకా తాళ్ళు దగ్గరికి పరిగెడుతున్నాం అంటే ప్రార్థన విలువ తెలియలేదు, ప్రార్థన యొక్క అంగీకరిస్తున్న దేవుడి విలువ తెలియదు. కాబట్టి ఆ లక్షణాలతో మరల లోపల మనం బ్రతుకుతున్నా మన విశ్వాసం నిష్ఫలమే తప్పగిన ఫలమైనది కాదు. మరల ధన్యుల మీద అవుతాం, జీవానికి హక్కుదారుల మీద అవుతాం. అందుకని అన్నాడు మాంత్రికులను, వ్యభిచారులను, నరహత్తుకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి సత్యం తెలిసిన తర్వాత సత్యాన్ని ప్రేమించాలి. అబద్ధాన్ని ప్రేమిస్తుంది ఈ లోకం. మరి వాళ్ళ సత్యం మీద మనకు అర్థమైన తర్వాత మనం ఎంత ప్రేమించాలి అంటే దాని అర్థమైన తెలిసి వాక్యాన్ని ఎంత హత్తుకోవాలి. ఆ వాక్యం వినిపించే సమయం సంఘంలో దొరుకుతున్నప్పుడు పరిగెత్తుకొచ్చేయాలన్నమాట. అది ప్రేమ. వాక్యం దగ్గర కూర్చోవడమే ప్రేమ. చూడండి, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వారు వెలుపటనుందురు. కాబట్టి మనం ధన్యులం అవ్వాలంటే ఇలా బ్రతకూడదు. ఎలా బ్రతకాలి? నీతిని అనుసరించాలని చెప్పాడు. నీతిని అనుసరించి ప్రజలతో బ్రతకాలని చెప్పాడు. పరిశుద్ధులతో నిజమే పలకాలని చెప్పాడు. అవునా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలకాలని చెప్పి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. 19వ కీర్తనలోనికి వెళ్తాను. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించాను. 19వ కీర్తన చూడండి, 119వ కీర్తన 119 తీసాను. మొదటి నుంచి 3 వచనాలు మనం ఒకసారి చదువుతాం. 119 యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు అంటే ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడి దృష్టికి ధన్యులు ఎప్పుడయ్యారు? ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు. ధర్మశాస్త్రం వాళ్ళు ఏం చేసిందట? నిర్దోషులుగా చేసింది. ఇప్పుడు వారు ఏమయ్యారట? ధన్యులయ్యారు. ఒకటే. ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? క్రొత్త నిబంధన లేఖనాలను, క్రొత్త నిబంధన ఆజ్ఞలను అనుసరించాలి. ఇప్పుడు అనుసరించిన వారు ఏం చేస్తున్నారు? క్రొత్త నిబంధన ఏం చేస్తుంది? నిర్దోషులుగా చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు ప్రభు ఎదుట మనం ఏమవుతున్నాం? ధన్యులు అవుతున్నాం. కింద చదువుతాం. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. ఆయన ఎక్కడ ఉన్నాడు మరి? అమ్మా, ఆయన ఎక్కడ ఉన్నాడో? ధర్మశాస్త్రం ఎక్కడ ఉందో, ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో? ఆయన నామం ఎక్కడ ఉందో, నామం పెట్టబడిన సంఘం ఎక్కడ ఉన్నదో శిరస్సు అక్కడ ఉంది. అంతేనా? ఇప్పుడు ఆయన వెతికేవారు ఎవరు? క్రీస్తుని సంఘాన్ని వెతికేవారు ఆయన వారు. ఓకేనా? ఎలా వెతకాలి? వాక్యం ద్వారా వెతకాలి. అంతేనంటారా? కింద చదువుతాం. పూర్ణ హృదయముతో ఆయనను వెతకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎంత గొప్ప ధన్యత! ధర్మశాస్త్రం అనుసరించేవాడు ఏ దారిలో పోయినా సరే ఏం చేయడట? పాపం చేయడు. అది ధర్మశాస్త్రానికి ఉన్న గొప్పతనం ఇశ్రాయేలు. అందుకనే ధర్మశాస్త్రం ఉన్న శాసనాలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివితేనే వారికి జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం ఉంటేనే అనుసరించగలరు. అందుకని హృదయపూర్వకంగా అని పూర్ణ హృదయముతో దేవుడిని ప్రేమించాలి, పూర్ణ హృదయముతో ఆయన శాసనములను అనుసరించాలి. ఇవాళ క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి. క్రీస్తుని పూర్ణ మనసుతో అనుసరించాలి. క్రీస్తు ఇచ్చిన బోధన పూర్ణ మనసుతో అనుసరించాలి. అప్పుడే మనం కూడా ఏం చేయాలి తెలుసా? పాపం చేయకుండా బ్రతుకుతాం. కాబట్టి పాపాన్ని ఖండించేది వాక్యం. ఆ పాపం చేయకుండా ఉండాలంటే, పాపులుగా మనం బ్రతకుండా ఉండాలంటే మన వాక్య ప్రకారంగా నడవాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 106 వచ్చు ఈ అధ్యాయంలోనే 106 వచ్చు. నీ న్యాయములను
నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను నేను ప్రమాణం ప్రమాణము చేస్తున్నాను. ఎవరి దగ్గర? దేవుని దేవుని దగ్గర. ఇప్పుడు మనం ఎప్పుడు ప్రమాణం చేసాం? బాప్తిసం పొంది మనం ప్రమాణం చేసాం. ఓకేనా? పెళ్లి ప్రమాణాలు ఎలా మర్చిపోతున్నాము? బాప్తిసం పొందాక ప్రభు దగ్గర ఇచ్చిన మాట కూడా మర్చిపోతున్నాము. చూడండి, నీ న్యాయ విధులను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. అది నెరవేర్చడం అంటే ఏం చేయడం? ఇప్పుడు న్యాయ ఆయన న్యాయ విధులు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాలి. దాన్ని చదివి తెలుసుకొని ఏం చెప్పిందో అది చేయాలి. ఇందాక యాకోబు పత్రికలో మనం చదివాం కదా, స్వతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములు తేరు చూచుచు అమ్మా దాన్ని విని నిలకడగా ఉండి మరుచువాడు కాకుండా దాని ప్రకారం క్రియల ప్రకారం చేసేవాడు ధన్యుడని చెప్పాడు. మనం వినాలి, నేర్చుకోవాలి, చేసి అనుసరించి మన క్రియలలో ధన్యులము కావాలి. కాబట్టి మన వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన, వాక్యాన్ని కలిపి చెప్పిన, వాక్యం తెలిసిన తర్వాత పక్క వారితో సహోదరు సంఘ విశ్వాసంతో చెప్పకపోయినా బయట వారితో చెప్పకపోయినా మన లెక్క మారుతుంది. కాబట్టి మనం స్వతంత్రంగా ఉండాలి, అనేకులు స్వతంత్రులుగా చెయ్యాలంటే మనం స్వతంత్రం అవ్వాలంటే నీతిని, న్యాయమును, యథార్థతను అనుసరించాలి. ఇంకా అనేకులకు ఆ మార్గాన్ని చూపించాలి. మన జీవితమే ఒక మాదిరి అవ్వాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.